ఈ ఛానల్ కూడా మనదే. దయచేసి మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. ఆ వీడియోస్ పిల్లలు పెద్దలు అందరు చూడొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చిన, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. భలే మంచి రోజు, హుషారైన రోజు, భలే మంచి రోజు. ఏంటోయ్ ఇవాళ ఫేస్ చాలా దగదగా మెరిసిపోతుంది, ఏంటి విషయం? మీకు తెలిసి కూడా ఎందుకు సార్ అలా అడుగుతారు? నీ మనసులో ఏముందో నాకిలా తెలుస్తుంది సుబ్బారావు. ఇవాళ జీతం పడే రోజు కదా సార్, అందుకే కొంచెం ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఏడ్చావులే, పని చేసే సమయంలో నీకు అలసట వస్తుంది, అదే జీతం తీసుకునే సమయంలో మాత్రం ఎక్సైట్మెంట్ వస్తుంది. అబే అలా ఏం లేదు సార్, నీ పనితీరు నాకు తెలీదా? అన్ని పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ పెండింగ్ పనులన్నీ నేను కంప్లీట్ చేసేస్తాను సార్, మీరేం వరి అవ్వకండి. ఇలా కాదు సుబ్బారావు, ఆఫీస్ లో ఒక కొత్త రూల్ తీసుకొస్తా. పనులు పెండింగ్ పడితే జీతం కూడా పెండింగ్ లో పెట్టాలని. నీ ఎదవ రూల్ తగలయ్యా, కొత్త రూల్ పెట్టి చంపేస్తున్నావు కదరా. ఏమన్నావు? చింపేసే ఐడియా అన్నాను సార్. అమ్మో, అప్పుడే టైం 9 అయిందా? ఆఫీస్ కి లేట్ వెళ్తే నా బాస్ నాతో ఆట ఆడుకుంటాడు. నా వల్లే లేట్ అయింది అంటున్నారా? లేదు, నా వల్లే లేట్ అయింది. ఆఫీస్ కి వెళ్ళొస్తాను, బాయ్. భానుమతి గారు. ఓ, పక్కింటి పార్వతి గారా? చెప్పండి, ఏంది ఇలా వచ్చారు? మీకు స్వీట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఓ అలాగా, బాక్స్ అక్కడ పెట్టి వెళ్ళండి, నేను తర్వాత తింటాను. అయ్యో, మొత్తం బాక్స్ కాదండి, అందులో ఒక్క పీస్ మాత్రమే ఇవ్వడానికి వచ్చాను. కాలనీలో అందరికి పంచాలి కదా. ఈమె పక్కింటి పార్వతి కాదు, పిసినారి పార్వతి. ఇంతకీ గుడ్ న్యూస్ ఏంటో? అయ్యో రామా, మీకు ఇంకా తెలీదా? మా ఆయన ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కొన్నట్టు కాలనీ మొత్తం న్యూస్ వైరల్ అయింది కదా. లేదు, పర్లేదు లేండి, ఒక పీస్ స్వీట్ తీసుకోండి, మిగతాది కాలనీలో పంచాలి. ఆఖరికి పక్కింటి పార్వతి కూడా ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కొనేసింది, కానీ నేను మాత్రం ఇంకా పాత వాషింగ్ మిషన్ లోనే బట్టలు ఉతుకుతున్నాను. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయిగా తీయగా. ఎవరితో వెళ్తారు షికార్కి? ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేశారు? చిచిచి, అలా ఏం లేదు, నేను టీ తాగుతూ జస్ట్ ఎంజాయ్ చేస్తున్నా అంతే. మీ ఫేస్ బాగా వెలిగిపోతుంది వాళ్ళ, ఏదో ప్లాన్ చేసే ఉంటారు. భానుమతి, ఇది మరీ దారుణం. పాట పాడినా అనుమానిస్తారా ఎవరైనా? అది సరే కానీ నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? ఏం చెప్పావు? రేషన్ షాప్ కి వెళ్ళమని చెప్పాను కదా. మీరు ఇక్కడ పాటలు పాడుతూ టైం వేస్ట్ చేస్తే అక్కడ జనాలు పెరిగి రేషన్ సామాన్లు దొరకవు. భానుమతి, ఇప్పుడు టైం జస్ట్ 7 అవుతుంది అంతే. రేషన్ షాపు 8ంటికి తెరుస్తారు, ఇంకా గంట టైం ఉందిగా. గంట ముందు లైన్ లో వెళ్లి నించుంటే ఏదైనా ప్రాబ్లమా? అబ్బే, ఏం ప్రాబ్లం లేదు, వెళ్తాను. వామ్మో, ఈ లైన్ ఏంద్రా బాబు, ఈ రోజే ఆఖరి రోజు ఉన్నట్టున్నారు. ఫస్ట్ డే సినిమా టికెట్ కోసం కూడా ఇంత లైన్ ఉండదు. గంట ముందు వచ్చినా లాస్ట్ అయిపోయాను. బాసు, నువ్వైతే 7ంటికి వచ్చినావు, కానీ మా ఆవిడ మాత్రం నాకు ఇక్కడ 5ంటికే పంపించింది. నువ్వు లక్కీ ఫెల్లో. 5ంటికే వచ్చి లైన్ లో నించున్నారా? ఓరి దేవుడో. రావటానికి ఎందుకు ఇంత లేట్ అయింది? అక్కడ జనాలు ఉదయం 5ంటికే లైన్ లో వచ్చి నిల్చున్నారు. నా నంబర్ వచ్చేసరికి లేట్ అయింది. అయితే నెక్స్ట్ టైం మీరు కూడా 5 గంటలకే వెళ్లి లైన్ లో నించోండి, సరేనా? నయం, ఇంకా 4 అని చెప్పలేదు, లేదంటే 4ంటికే వెళ్లాల్సి వచ్చేది. ఏంటి గులుగుతున్నారు? అబ్బే ఏమీ లేదు, చాలా మంచి ఐడియా అన్నాను. భానుమతి గారు. ఓ, ఎదురింటి యశోద గారా? చెప్పండి, ఏంటి విషయం? భానుమతి గారు, నాలో ఏదైనా కొత్తదనం కనిపిస్తుందా? మీ మొహం నాకు పాతదే కదండి, అందులో కొత్తదనం ఏముంది? నా మొహం కాదండి, నా మెడలో ఉన్న నెక్లెస్ చూడండి ఎలా దగదగా మెరిసిపోతుందో. మీకు సెట్ అవ్వకపోయినా నెక్లెస్ సెట్ మాత్రం బానే ఉంది. సర్లేండి, కాలనీలో అందరికి చూపించాలి కదా, వస్తాను. యశోద కూడా నెక్లెస్ కొనేసింది. మా ఆయన ఉన్నారే, ఉత్త వేస్ట్, ఏమీ కొనించరు.
ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తికి జీతం రోజు ఓ పండగ రోజు. ఎందుకంటే జీతం పడ్డ రోజే మనం కింగ్. మర్నాడు ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. బంగారం బంగారం నేను వచ్చేసా. వచ్చారా? మీకోసమే ఎయిటింగ్. నా కోసం వెయిటింగా? అంటే నా కోసం ఏదైనా స్పెషల్ గా వండి పెట్టావన్నమాట. మీరు మరీ అంత ఊహించుకోకండి. నాకు అర్జెంట్ గా 4000 ఇవ్వండి. 4000? ఎందుకు? మీరు ఈ మాట అంటారని నేను ముందే ఊహించాను. పోయిన నెల జీతం పడ్డప్పుడు ఏమన్నారు? ఏమన్నాను? వచ్చే నెల జీతం రాగానే పట్టీలు కొనిస్తా అన్నారు. మర్చిపోయారా? అన్నానా? వెదవని అనే ఉంటాను. అయితే ఇవ్వండి 4400. పైన 400 ఎక్స్ట్రా ఎందుకు? నాకు 1 month ఎయిటింగ్ చేయించారు కదా, దానికి 10% ఇంట్రెస్ట్. అమ్మ బాబాయ్, ఇది మరీ దారుణమే. 10% ఇంట్రెస్ట్ ఆ ఫైనాన్స్ వాడు కూడా తీసుకోడు తెలుసా? ఇప్పుడు ఇస్తారా లేదా? ఇస్తాను. ఇవ్వకపోతే చేస్తాను కదా. నానా, నాకు అర్జెంట్ గా బుక్స్ కొనిపెట్టు. 2 వారాల కిందనే కొనిపెట్టాను కదరా, అప్పుడు ఎవ్వగొట్టేసావా? బుక్ లో నోట్స్ రాసుకుంటున్నావా లేదా పిచ్చి రాతలు రాస్తున్నావా? ఏ లోకంలో ఉన్నారు నానా? మీరు నాకు బుక్స్ కొనిపెట్టింది 2 వారాల కింద కాదు నానా, 2 నెలల కింద. అబ్బాయికి బుక్స్ కొనిపెట్టకపోతే వాడు ఎలా చదువుతాడు? వాడి భవిష్యత్తు ఏమవుతుంది? నీ బుక్స్ కి ఎంత కావాలరా? 2000. ఇందా, ఇది తీసుకోండి. అమ్మ బాబాయ్, ఏంది ఇది? లిస్టా అనుకుండా పామా ఇంత పొడుగుంది? నేను నెలకు సరిపడేంత సరుకులు తెస్తాను, సంవత్సరానికి సరిపడేంత కాదు. ఇవి నెలకు సరిపడేంత సరుకుల లిస్టేనండి. అమ్మ బాబాయ్, పోయిన నెల 6 మీటర్ల పొడవే లిస్ట్ ఉండే, మరి ఈసారి 1 మీటర్ పెరిగి 7 మీటర్లు అయ్యింది ఎందుకు? అందులో జస్ట్ నా మేకప్ కిట్ ఒక్కడే ఆడైంది అంతే. చంపేశావు. ఏంటి? చింపేశావు. భానుమతి గారు, భానుమతి గారు, చెప్పండి వెనక్కింటి వేముల గారు, కొత్త వాషింగ్ మిషన్ కొన్నారా లేదా నెక్లెస్ కొన్నారా? చిచి, అలాంటి చిన్న చిన్న వస్తువులు కొనే కర్మ మాకేంటి? మా ఆయన ఏకంగా మారుతి కారే కొన్నారు. మంచిది. కారులో అలా 4 రోజులు షికార్కి వెళ్తున్నాము, అది చెప్పడానికే వచ్చాను. మంచిది. అప్పుడప్పుడు మా ఇంటి వైపు ఒక కన్నేసి ఉంచండి. మంచిది. వెళ్ళొస్తాను. మంచిది. ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో ఒక కొత్త వస్తువు కొంటూనే ఉన్నారు, కానీ మా ఇంట్లో మాత్రం అన్ని పాతవే ఉన్నాయి. బంగారం బంగారం, ఏంటి? బాగా అలసిపోయాను, 1 కప్పు కాఫీ పట్రా. కాఫీ తెస్తే వాషింగ్ మెషిన్ కొంటారా? పోనీ నెక్లెస్ అయినా ఇప్పిస్తారా? అమ్మ బాబాయ్, ఏంటి నీ 1 కప్పు కాఫీ ఇంత కాస్ట్లీయా? బయట 10 రూపాయలకే దొరుకుతుంది తెలుసా? కాఫీ కోసం ఇప్పుడు వాషింగ్ మెషిన్ నెక్లెస్ కొనాలనా? పక్కింటోళ్ళు వాషింగ్ మెషిన్ కొన్నారు, ఎదిరింటోళ్ళు నెక్లెస్ కొన్నారు, కారు కూడా కొనేశారు. నువ్వెప్పుడు కొంటావురో ఓ మావా, షికార్కెప్పుడు తీసుకెళ్తావురో? ఈ పక్కింటోళ్లకు ఎదురింటోళ్లకు ఏం పనిపాటు ఉండదు. ప్రతి చిన్న వస్తువు కొన్నా ప్రచారం మాత్రం పెద్దగా చేసుకుంటారు. అయితే మీరు కూడా కొనండి, నేను కూడా కాలనీ మొత్తం ప్రచారం చేస్తాను. వస్తువులు కొనాలంటే హల్వా కొన్నంత ఈజీ అనుకున్నావా బంగారం? దేనికైనా టైం రావాలి. టైము అంటూ 10 ఏళ్ళు గడిపేశారు, ఇంకెప్పుడు వస్తుంది మనకు టైము? పక్కింటి పార్వతి ఇంట్లో నిన్న ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ ఉండేనా? లేకుండే. కానీ ఇవాళ ఉంది. అంటే నిన్న వాళ్ళ టైం లేనందుకు వాళ్ళ ఇంట్లో వాషింగ్ మెషిన్ లేదు. ఇవాళ టైం వచ్చింది కాబట్టి వాషింగ్ మెషిన్ కూడా వచ్చింది. రేపు మనకు టైం వస్తే మన ఇంట్లో కూడా వాషింగ్ మెషిన్ వస్తుంది. కహానీలు చెప్పి నన్ను కన్విన్స్ చేద్దామని అనుకుంటున్నారా? నేను చచ్చినా కన్విన్స్ అవ్వను. ఇదెక్కడ గొడవరా బాబు? ఈ పక్కింటోళ్ళున్నారే మనకెప్పుడు ప్రశాంతంగా బతకనివ్వరు. ఏంటి గులుగుతున్నారు? ఏమీ లేదు, వాషింగ్ మిషన్ ఎలా కొనాలో ఆలోచిస్తున్నా అంతే. మీరు డబ్బులు ఇవ్వండి, ఏ బ్రాండ్ కొనాలో నేను ఆలోచిస్తా. కానీ బంగారం, మనం ఇలా ఇరుగు పొరుగు వాళ్ళతో పోల్చుకుంటూ వెళ్తే ఎప్పుడు సుఖంగా బ్రతకలేం. నాకదంతా తెలీదు. ఇప్పుడు మీరు వాషింగ్ మిషన్ కొంటారా లేదా?
చచ్చాన్రా బాబు. సర్లే, రేపు ఆఫీస్ లో ఎవరి దగ్గర అప్పు అడిగి వాషింగ్ మిషన్ కొంటాను. అయ్యో, మీరు ఆఫీస్ నుండి బాగా అలసిపోయి వచ్చారు కదా, ఉండండి మీకోసం కాఫీ తీసుకొస్తాను. పొరిగింటి పుష్ప ఎందుకు వచ్చిందబ్బా? చెప్పండి, ఇలా వచ్చారేంది? భానుమతి గారు లేరా? లేరు, ఏదో పని మీద బయటికి వెళ్లారు. ఏదైనా విషయం ఉంటే నాతో చెప్పండి, నేను తనతో చెప్తాను. ఓ పుష్ప గారు మీరా? ఏంటి ఇలా వచ్చారు? మీరు ఇంట్లోనే ఉన్నారా? మీ ఆయన లేరని చెప్పారు నాకు. విషయం ఏంటో చెప్పండి. మన కాలనీ చివర్లో ఉన్న షాప్ లో మంచి ఆఫర్ నడుస్తుంది. ఒక్క పట్టు చీర కొంటే ఇంకో పట్టు చీర ఫ్రీ. నేను కొనటానికి వెళ్తున్నాను, మీరు కొంటారా? ఎవండి? మిడిల్ క్లాస్ కష్టాలు ఇలానే ఉంటాయి. ఎవరొచ్చి ఎప్పుడు ఏ బాంబు వేస్తారో తెలీదు. ప్రతి మనిషికి ఆశ అనేది ఉంటుంది, కానీ మా మిడిల్ క్లాస్ వాళ్లకు చాలా విషయాల్లో సర్దుకుపోవడం కూడా వచ్చు. నిజానికి మా ఆవిడ అలా అడగడం తప్పేమీ కాదు. ఇప్పుడు అప్పు చేసైనా సరే వాషింగ్ మిషన్ కొంటాను. దాంతో తనకు కూడా కొంచెం పని ఈజీగా అవుతుంది కదా. మా ఈ వీడియో గనక నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇలాగే మంచి మంచి కంటెంట్లు ఇస్తాను.